సక్కోడు చేపలు పట్టబోయి చెర్లవాడి కొట్టుకున్నాడట. గట్లనే అవుతున్నది తెలంగాణ సర్కార్ కొలువుల ముచ్చట. ఏదచ్చినా అన్ని నడిమిట్లనే ఆగుతున్నాయి. తానోటి తలిస్తే దేవుడు ఇంకోటి తలుసుడంటే గిదేనేమో. ఉన్నమ్మ గాదె తీసే వరకు లేనమ్మ పానం పోయిందని నిరుద్యోగులు ఏడుపు మొఖాలు పెడుతున్నారు. వినాయకుని పెండ్లికి 1000 విఘ్నాలు అన్నట్టు తెలంగాణ సర్కార్ కొలువుల నోటిఫికేషన్లకు కోటి విఘ్నాలు అడ్డం కట్టేసి కూర్చున్నట్టే ఉన్నాయి. పండితులు వాస్తు సరిగ్గా చూసి చెప్తలేరో, జ్యోతిష్యులు సిద్ధాంతులు సరిగ్గా ముహూర్తం పెడతలేరో గాని నౌకర్ల ముచ్చట్లన్నీ కొర్రీలతోటే కోర్టు మెట్లెక్కే కథే అవుతున్నది. కానిస్టేబుల్ కొలువుల్లో ఆగమాగం అడివాడి ఉన్నదనే లొల్లులు నడుస్తున్నాయని అప్పట్లో వార్తలు వేసుకున్నాం కదా. ఇదేదో ఎటమటమే ఉన్నట్టున్నదని కొలువుల భర్తీ ఆపుండ్రని హైకోర్టు సుత్తె వట్టి కొట్టి చెప్పింది. 120 మార్కులు వచ్చినోనికేమో కొలువు ఇచ్చిండ్రు, 127 మార్కులున్నోని మూతి మీద దన్నిండ్రని పిటిషన్ వేసే వరకు ఏంది లెక్క చెప్పుర్రని కోర్టు సర్కార్కు గట్టి సురుకు పెట్టింది. మొన్న ఇచ్చిన గురుకుల నోటిఫికేషన్ల ముచ్చట కూడా ఆగమాగం చందనం అన్నట్టే అయిపోయాయి. నోటిఫికేషన్ వెనకకు తీసుకునే గివ్వేనా ఆఖరికి సింగరేణి వారసత్వ కొలువులు ఇస్తున్నామని చెప్పి పాలాభిషేకాలు చేసుకున్నాక ఎవరో కోర్టుకు పోతే అది కూడా అన్నది. ఇట్లా ఎన్నని చెప్పాలే. మల్లన్న సాగర్ పరిహారానికి ఇచ్చిన 123 జీవో ముచ్చట కూడా కోర్టు మెట్టెక్కే. గ్రూప్ 2 నోటిఫికేషన్ తప్పుల తడికే ఉండే. అప్పుడు ఎప్పుడో పెట్టిన ఎస్ఐ పరీక్షల రిజల్ట్ ఏ లోకంలో ఉన్నాయో శాటిలైట్ సిగ్నల్లకు కూడా దొరుకుతలేవు. ఇన్ని విఘ్నాలున్నాక ఎన్నడుకోసెళ్తాయి కొలువుల నోటిఫికేషన్లు? ఏం కథ? ఏం జంజాటాలు లేకుండా నిమ్మలంగా జరిగే వాటికి కూడా గొల్లాలు పెట్టుకోవట్టే. ఇవన్నీ చూస్తుంటే నౌకర్ వస్తుందని ఎదురు చూసేటోని పరిస్థితి ఆశకు ఊసిగాడు చచ్చిండన్నట్టే అయిపోతుండే. అదే లీడర్లకు ఏదన్నా పోస్టులు ఇచ్చి మళ్ళీ వెనకకు తీసుకుంటారా? లీడర్ నిరుద్యోగుల కోనీతి, కడుపు నిండా తిండి తినని నిరుద్యోగుల కోనీతి అని అడుగుతున్నారు. కొలువులు లేక అయ్య వాళ్ళ తిట్లు తినుకుంటా బతుకుతున్న నిరుద్యోగులు.